హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై జుడిషరీ. ఇవాళ మన టాపిక్ ఏంటంటే, నేను లాస్ట్ పార్ట్ అని చెప్పాను కదా, జూరిస్ప్రుడెన్స్ది ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి టాపిక్ వైజ్ చేస్తున్నాం. ఇందులో ఈ పర్టికులర్ వీడియోలో అయితే మాత్రం 4 యూనిట్స్ ఎంసీక్యూస్ కవర్ చేశాము. నెక్స్ట్ ఇంకా 6 ఉన్నాయి కదా, 10 యూనిట్స్ ఉన్నాయి జూరిస్ప్రుడెన్స్లో. యూజీసీ నెట్ సిలబస్ గురించి అంటున్నా. 10 యూనిట్స్లో ఇది పర్టికులర్ ఈ వీడియో 4 యూనిట్స్కి కవర్ చేసిన. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇంకొక వీడియో ఖచ్చితంగా వస్తుంది, సెకండ్ లాస్ట్ పార్ట్ అని. మీరు అది చూడండి. ఇవి అండ్ అవి చూస్తే సరిపోతాయి. కానీ ఇంకా ఏంటంటే, వీళ్ళు జ్యూరిస్ట్ రాసిన జ్యూరిస్ట్ పేరు, ఇంకా బుక్స్, వాళ్ళ థియరీ ఏముంది, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేసి ఈ పర్టికులర్ వీడియోలో ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే, మీరు ఒకవేళ మీరు నోట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది కి జ్యూరిస్ట్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్స్ అనేసి ఇందులో ఉంది. ఒకవేళ మీరు పాజ్ చేసి కూడా రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఓకే, జాన్, టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇవి చూసి ఏం చేద్దామంటే, దీనికి రిలేటెడ్ ఎంసీక్యూస్ చేద్దాం. ఓకే, పర్టికులర్గా ఈ జ్యూరిస్ప్రుడెన్స్ చెప్పేది పర్పస్ ఏంటి అంటే, జ్యూరిస్ప్రుడెన్స్ది ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ వస్తాయి ఏ ఎగ్జామ్లో అయినా. ఎప్పుడు ఒకవేళ సబ్జెక్టు ఉంది, జ్యూరిస్ప్రుడెన్స్ ఉంది మీ లా ఎంట్రన్స్లో అంటే ఖచ్చితంగా జ్యూరిస్ప్రుడెన్స్ వస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ 8 to 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. అది యూజీసీ నెట్ అయినా, లేకపోతే సెట్ అయినా, అది ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా ఎల్ఎల్ఎం కోసం, ఆ ఎగ్జామ్స్కి కూడా జ్యూరిస్ప్రుడెన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు జ్యూరిస్ప్రుడెన్స్ టాపిక్ అయిన తర్వాత మన నెక్స్ట్ వీడియోస్ ఏమొస్తాయి, నెక్స్ట్ టాపిక్ సబ్జెక్ట్ అంటే మన కాన్స్టిట్యూషన్లో ఒక థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్ చూసి అది పెట్టుకుంటే, ఒకసారి చూసుకుంటే అవి కూడా సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర నోట్స్ లేదు అంటే స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ అలా కూడా ప్రిపేర్ చేయొచ్చు, లేకపోతే రాసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, ఇవి జస్ట్ పాయింటర్ వైజ్ రాశాను. ఎందుకంటే మీకు లాస్ట్ టైం ప్రిపరేషన్ అప్పుడు రివిజన్ కోసం, అప్పుడు లాస్ట్ రోజు ఎగ్జామ్ ముందు అప్పుడు ఒకసారి చూసుకుంటే కూడా ఈ సిలబస్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ వీళ్ళది చదువుకుంటామంటే చదువుకోండి, లేకపోతే నేను డైరెక్ట్గా ఎంసీక్యూస్ మీద తీసుకువెళ్తాను. ఎంసీక్యూస్ చాలా ఉన్నాయి, 100 క్వశ్చన్స్ అలా ఉన్నాయి ఎంసీక్యూస్ది. అవి చేద్దాం. డైరెక్ట్ మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా, జాన్ ఆస్టిన్ ఏం రాశారు, హెచ్ఎల్ హార్ట్ బుక్ ఏంటి, థియరీ ఏంటి, అలానే ఉంది. ఒకవేళ చదువుతామంటే చదువుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు మీరు అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి, నొక్కి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఏదైనా ఇంపార్టెంట్ డేట్స్ అయినా, అప్డేట్స్ అయినా, లేకపోతే ఇవి ఎగ్జామ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, అందుకోసం చలో టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. జాన్ ఆస్టిన్ ఏమేమి రాశారు, ఆయన ఒపీనియన్ ఏంటి అది చూద్దాం. బుక్ వచ్చేసరికి ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ డిటర్మైన్స్. ఓకే, థియరీ లీగల్ positivism. In a theory, law is the command issued by sovereign backed by sanctions. In a theory, the main purpose. Okay, law is a command అన్నట్టు. హెచ్ఎల్ఏ హార్ట్ బుక్ ఏమొచ్చింది, హెచ్ఎల్ఏ హార్ట్ ఏం బుక్ తీశారు అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ లా. ఎస్టర్డే కూడా నేను కొన్ని బుక్స్ చేశాను. అవి బుక్స్ ప్లస్ ఏంటంటే దాని మీద ఇయర్స్ రాసి ఉంది, వాళ్ళు ఏ ఇయర్లో చేశారు అనేసి. అది కూడా ఒకసారి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పండి అనేసి చాలాసారి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, ఫస్ట్ ఏం జ్యూరిస్ట్ వచ్చారు, ఆయన బుక్స్ ఏం తెచ్చారు అనేసి అలా క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి యూజీసీ నెట్లో. అందుకోసం మేము ఏం చేయాలి అంటే, బుక్స్ ప్లస్ జ్యూరిస్ట్ ఎప్పుడు వచ్చినాయి అనేసి అక్కడ ఇయర్ రాసి ఉంది, అది ఒక వీడియో చూసుకుంటే కూడా సరిపోతుంది. ఠీకే, క్రోనలాజికల్ ఆర్డర్ వస్తే అది రాసుకోవచ్చు.
హెచ్ఎల్ఏ హార్ట్ వచ్చేసరికి ద కాన్సెప్ట్ ఆఫ్ లా వచ్చింది. థియరీ వచ్చేసి రిఫ్లెక్ట్ లీగల్ పాజిటివిజం ఇంట్రడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ రూల్స్కి. ఓకే, కెల్సిన్ కెల్సిన్ ఏమొచ్చింది? ప్యూర్ థియరీ ఆఫ్ లా. కెల్సిన్ది లా ఈజ్ ది సిస్టమ్ ఆఫ్ నార్మ్స్ అండ్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ఎ బేసిక్ నార్మ్స్, గ్రామ్ నార్మ్. ఓకే, రాస్కోపాండ్ ఏమని తెచ్చారు అంటే బుక్స్ అయితే ఏం లేదు రాస్కోపాండ్ది. అండ్ థియరీ ఏంటంటే సోషియోలాజికల్ జ్యూరిస్ప్రుడెన్స్ లా షుడ్ బీ ఈజ్ స్టడీడ్ ఇన్ ఇట్స్ సోషల్ కంటెక్స్ట్ ఫోకసింగ్ ఆన్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ సొసైటీ. డార్విన్ వచ్చేసరికి ఏం తెచ్చారు బుక్ అనేసి, టేకింగ్ ది రైట్స్ అండ్ సీరియస్లీ law as a integrity. Law is a not just a rule but also the principles that judge must consider. ठीक है, ఇది వీళ్ళ ఒపీనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సింపుల్ క్వశ్చన్స్. హూ ఈజ్ అ కన్సిడర్డ్ ది ఫాదర్ ఆఫ్ లీగల్ పాజిటివిజం? ఫాదర్ ఎవరు లీగల్ పాజిటివిజమ్స్ అనేసరికి వచ్చేసరికి మనకు జాన్ ఆస్టిన్. ఓకే, విచ్ జ్యూరీస్ ఇంట్రొడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ రూల్స్? పైన చదివినాం. హెచ్ఎల్ఏ హార్ట్ చెప్పారు ప్రైమరీ అండ్ సెకండరీ రూల్స్ గురించి. వాట్ ఈస్ ది సెంట్రల్ ఐడియా ఆఫ్ ఎ కెల్సిన్ ప్యూర్ థియరీ ఆఫ్ లా? కెల్సిన్ ది ఐడియా ఏంటి సెంట్రల్ అనేసి క్వశ్చన్. ఐడియా థియరీ దేని మీద బేస్డ్ ఉంది, ఐడియా ఏంటి అనేసి. లా ఈజ్ ది సిస్టమ్ ఆఫ్ నార్మ్స్ అండ్ బేస్డ్ ఆన్ గ్రాండ్ నార్మ్స్, ఇవి వచ్చింది కదా ఆల్రెడీ. విచ్ థియరీ ఎంఫసైజెస్ ది స్టడీ ఆఫ్ లా ఇన్ ఇట్స్ సోషల్ కంటెక్స్ట్? ఓకే, సోషియోలాజికల్ జ్యూరిస్ప్రుడెన్స్. అకార్డింగ్ టు Darwin, what does the law consist of? Rules and principles. నెక్స్ట్ ఇప్పుడు 5 ఎంసీక్యూస్ చేసాం. తర్వాత ఇవి ఇప్పుడు సావిజిని వచ్చేసరికి ఏం చేశారు అంటే థియరీ వచ్చింది, బుక్స్ అయితే ఏంది లేదు. థియరీ హిస్టారికల్ జ్యూరిస్ప్రుడెన్స్ గురించి చెప్పారు. లా ఈజ్ ది రిఫ్లెక్టింగ్ ఆఫ్ వల్కజిస్ట్ స్ప్లిటింగ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఇవాల్వ్ ది ఒరిజినలీ ఓవర్ టైమ్. అండ్ కార్ల్ ఏం చెప్పారు అంటే జ్యూరిస్ప్రుడెన్స్ లా ఈజ్ ఏ టూల్ యూజ్డ్ బై ది రూలింగ్ క్లాసెస్ టు ది మెయింటైనింగ్ ఇట్స్ పవర్ అండ్ ది సప్రెస్ ది వర్కింగ్ క్లాస్. జెర్రీ బెంథమ్ ఏమన్నారు అంటే థియరీ వచ్చేసరికి జెర్మీ బెంథమ్ ది థియరీ వచ్చేసరికి utilitarianisms. Law should aim to be promote the greatest happiness for the greatest number of people. Utilitarianism theory లో ఏమన్నారు? గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ది గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఏ పీపుల్ ఏం. ఓకే, మరి అక్కడ జాన్ ఆస్టిన్ చదివాం ఫస్ట్. జాన్ రాయల్స్ ఇది. ఓకే, బుక్ వచ్చేసరికి ద థియరీ ఆఫ్ జస్టిస్. ఇందులో ఏంటంటే కన్ఫ్యూజ్ అసలు అవ్వద్దు. ఓకే, ఏ థియరీ ఆఫ్ జస్టిస్ ఏమొచ్చింది? థియరీ ఏమిటి? జస్టిస్ యాజ్ ఎ ఫెయిర్నెస్ ఉండాలి. ప్రిన్సిపల్ ఆఫ్ ఎ జస్టిస్ ఆర్ దోస్ దట్ వుడ్ బి chosen by the rational individual in the hypothetical or original position of a equality. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మేము ఎంసీక్యూస్ చేద్దాం. విచ్ జ్యూరిస్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ వల్కజిస్ట్ సావిజిని? ఇప్పుడు చూసాం మేము. అకార్డింగ్ టు బిఏ మార్క్స్ jurisprudence, what is the rule of law in the society to maintain the power of the ruling class? What is the central idea of Bentham's utilitarianism? Law should be a maximize overall happiness. Which book is John Rawls most famous for? A Theory of Justice. A Theory of Justice. Rawls' theory of justice emphasizes the fairness and the equality. కాన్సెప్ట్ ఇక్కడ రాసాను, అది అవసరం లేదు మీకు.
నెక్స్ట్ గ్యాస్ట్రిక్ థియరీ వచ్చేసరికి ఏం చెప్పారు అంటే ఇనిషియల్లీ అడ్రెసెస్ టు a legal positivisms, but after the experiencing the atrocity of a Nazi Germany, he shifted his view. Important, he emphasized the importance of a basic moral principles even within a legal system, arguing that the extremely unjust laws lost their validity. The concept of a influenced World War II and the legal thoughts, and particularly in Germany. ఇది అంతా అవసరం లేదు. ఫుల్లర్ వచ్చేసరికి ద మొరాలిటీ ఆఫ్ లా గురించి ఫుల్లర్ ఫోకస్డ్ ఏం చేశారు అంటే ఫోకస్ ఆన్ ది ఇన్నర్ మొరాలిటీ ఆఫ్ లా, ఆర్గ్యూయింగ్ దట్ ది లీగల్ system must address to be a certain procedural requirements. Laws must be is a clear public perspective to be is a considered valid. Important, his work highlights the connection between the law and morality, emphasizing the importance of a just procedures. Haber's వచ్చేసరికి explore the relationship between the laws and the communicative action. Here arguing that the law should be is based on a rational disclosures and the democratic participation. Important, his work provides a framework for understanding the legitimacy of law in moral democratic society. Post-war legal philosophy emphasize the importance of a basic moral principle. What does the fuller inner morality of law refers to? The procedural requirements of the legal system. Habermas's theory of law focuses on communicative actions and democratic participation. Okay. ఇంకా 14th రొనాల్డ్ డార్కిన్. ఇవి ఏంటంటే మీరు ఒకసారి చదువుకోండి అండ్ లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా గైస్, జస్ట్ ఎంసీక్యూస్ చేద్దాం, లేకపోతే ఎందుకంటే చాలా లెందీ అవుతుంది వీడియో. షార్ట్ కట్లో ఒక ఇలా పెడుతున్నా 2 minutesలో. ఓకే, ఇలా పెట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎంసీక్యూస్ చేద్దాం తొందర. 4 యూనిట్స్ ఉన్నాయి. ఇంకా ఈ 4 యూనిట్స్ తర్వాత ఇంకా 6 యూనిట్స్ ఉన్నాయి. పర్టికులర్ యూనిట్ వైజ్ చేస్తే ఓకేనా. Dawkins' theory of law emphasizes the role of a principle in the legal interpretations. Nussbaum's capabilities are approaching the focuses on ensuring the basic opportunities for an individual. Urges critical legal study. Movement challenges all of the above traditional legal doctrines and power structures. The importance of a social and economical transformation. The need for legal reforms. ఇక్కడ కూడా ఏంటంటే టాపిక్ ఉంది వాళ్ళకు, అసలు ఇంపార్టెంట్ ఏంటి, టాపిక్ ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ ఎలా స్క్రీన్ షాట్ తీసుకున్నారో దీనికి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత ఎంసీక్యూస్ చేద్దాం తొందర. క్యాథరిన్ గురించి కూడా తీసుకోండి స్క్రీన్ షాట్, ఏం చెప్పారు ఆమె అని. నెక్స్ట్
ఎంసీక్యూస్ చేద్దాం. Focus work explore the relationship between the power, knowledge, and disclosures. Mecon's work focuses on sexual harassment and pornography as a form of sex discrimination. Okay? Sexual harassment and pornography as a form of a sex discrimination. Crashes concept of a intersectional highlights the complexities of a discrimination based on a multiple identities. హార్బాస్ ఈజ్ యాక్చువల్లీ ఏం చేద్దామంటే ఇవి ఇవాళ 50 క్వశ్చన్స్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ డే ఇంకా 50 క్వశ్చన్స్ చేద్దాం. ఓకేనా? ఇది డీటెయిల్గా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒకసారి మీరు కూడా చదువుకోండి, లేకపోతే ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకే. Habermas theory emphasizes the importance of a communicative actions and disclosures. Alex's theory of constitutional rights are combines legal positivism and natural law. Ross' work focuses on the concept of legal authority. హెన్రీ మైన్స్ బుక్ ఏం రాశారు? ఏషియంట్ లా అని రాశారు. థియరీ వచ్చేసరికి మెయిన్ ఏమో హిస్టారికల్ థియరీ అండ్ స్టడీ ది ఎవల్యూషన్స్ ఆఫ్ ఎ లా ఇన్ డిఫరెంట్ society. He famous the arguing that the society is a progress from the status to be a contract, meaning that a early society were organized based on the ఒక పని చేయండి. ఏంటంటే మీరు ఇవి స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇది చదవండి. ఇది చదివిన తర్వాత ఈ ఎంసీక్యూస్ రండి, ఎంసీక్యూస్కి వచ్చి ఆ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఓకే? సేమ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇవి అండ్ అవి. నేను నాకు చెప్తే ఏం లేదు, కానీ చెప్తే ఇంకా లెందీ అవుతుంది వీడియో, కాబట్టి నేను చెప్తలేను. జస్ట్ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చదువుకుంటే మీకు ఏంటంటే ఐడియా కూడా వస్తుంది ఏం చెప్పారు, ఇంకా మీకు ఒకసారి రివిజన్ కూడా అవుతుంది. ఓకే? ఒలివర్ తర్వాత రాస్కో పాండ్ది కూడా చదవండి. సోషలాజికల్ జ్యూరిస్ప్రుడెన్స్ కోసం ఇంపార్టెంట్. ఏనా? ఓకేనా? ఇవి అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ యూనిట్ వైజ్ క్వశ్చన్ చేద్దాం. ఒపీనియన్. ఇప్పుడు నేచర్ అండ్ సోర్సెస్ ఆఫ్ లా గురించి ఇవి ఎంసీక్యూస్. ఓకే? నేచర్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ నేచర్స్ అండ్ సోర్సెస్ ఆఫ్ లా ఉంది అనేసి ఫస్ట్ యూనిట్ ఏముంది కదా అవి. ఓకే? నేచురల్ లా, నేచర్ అండ్ సోర్సెస్ ఆఫ్ లా. ది న్యాచురల్ లా థియరీ దేని మీద బేస్డ్ ఉంది? అది believes that the law is derived from the universal moral principle of a natural order or natural order. Legal positivism believes that law is created by the human being through the social and political institutions. ఇవి డెఫినేషన్స్ మీకు ఖచ్చితంగా గుర్తుకు ఉండాలి, బికాజ్ అక్కడ యూజీసీ నెట్లో మనకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే మేము అండర్లైన్ కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే? Historical jurist and emphasizes the role of a custom and the traditions in the development of law. Legal realist focuses on the how law is actually applied in a practice rather than the abstract theories. Sociological jurist study the law
in its social context, and it is a effects of a society. ఇప్పుడు అన్ని ఎంసీక్యూసే ఉంటాయి. ఓకే, పర్టికులర్ ఎంసీక్యూస్ చేద్దాం. Mind's theory of status to a contact describes the shift from the fixed social structure status to voluntary agreements. Holmes' legal realism emphasizes 24th the practical experience of law in a court. Pond's sociological jurisprudence viewed law as a tool for the social engineering. Which one of the following is not a typically considered a primary sources of law? ఏం కన్సిడర్ చేయరు? ఓకే, వచ్చేసరికి లీగల్ ట్రీటీస్, లెజిస్లేషన్ వస్తుంది, కేస్ లాస్, జ్యుడిషియల్ డిసిజన్, లీగల్ ట్రీటీస్ అవి రావు, కస్టమరీ లా వస్తాయి. The theory, 27th question, the theory is that a law is derived from the universal moral principle is a now as ఏమంటారు? natural law theory అంటారు. Which theory, 28, which theory emphasizes the law is what the courts say it is? Legal realisms. The concept of state disease refers to the principle of a following precedence in a judicial decisions. Which one of the following is a characteristic of a legal positivism? The validity of law depends on its source, not its moral content. Customary law is based on long established practices and the traditions. Legislation refers to law enacted by the legislative body. Which sources, 33, which sources of a law is also now as a judge made law? Case law. Okay, case law ke antaru judge made law. Judicial precedent. The idea that law should promote the greatest good for the greatest number is associated with utilitarianisms. Which theory emphasizes, 35th, which theory emphasizes the spirits of a people as a sources of law? Historical jurisprudence. Jurist వచ్చేసరికి సావిజ్ని. ఇప్పుడు వచ్చేసరికి స్కూల్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ ది టాపిక్. Natural law. Law is based on a universal moral principle discoverable through the reason. Legal positivism ఇది చదివాం. హిస్టారికల్ స్కూల్ కూడా చదివాం. ఓకే, ఇందులో critical legal studies. Law is a tool used to be maintain the existing power structures and the inequalities. 36th question, which school of jurisprudence asserts that an unjust law is not a law? Natural law. John Austin is the key feature in which schools of thoughts? Legal positivism. Which school emphasizes the world as a sources of law? Historical school. Oliver Jr. is associated with legal realisms. Roscoe Pond work is the central to sociological jurisprudence. Which school of thoughts critiques the law as a tool for the maintaining the power structures? CLS. Examining the impact of a law on the women and seeking to address the gender bias is a focus of feminist jurisprudence. The idea that law should be is used for the social engineering is associated with sociological schools.
Which school is the most concerned with the how law is applied in the practice by the court and judges? Legal realism. The concept of an inner morality of law focuses on the procedural aspect is associated with Fuller. Answer is Fuller. The will theory of right emphasizes the individual choice and control. The interest theory of right focuses on legal legally protected advantages. ఇవి వచ్చేసరికి ఇప్పుడు రైట్స్ అండ్ డ్యూటీస్ యూనిట్ చదువుతున్నాం. ఓకే. Holfield analyzes the identifies that the corrective of a right as a correlative rights or as a duty. Rights the correlative relate ఏంటి అంటే డ్యూటీస్. A privilege in how household terms is a equivalent to liberty or freedom to act. The correlative of the power in Holland's scheme is a liberty. ఇవాళ అయితే 50 క్వశ్చన్స్ చూసామండి. తర్వాత నెక్స్ట్ 50 క్వశ్చన్స్ వేరే వీడియోస్లో చూద్దాం. బికాజ్ ఏంటంటే మనకు టైం కూడా ఎక్కువ అవుతుంది ఈ వీడియోస్కి. ఓకేనా. ఇప్పుడు వరకు ఒకవేళ మీరు రాసుకోలేదు ఈ క్వశ్చన్స్ ఎలా రాయాలి నేను చెప్పాను. డైరెక్ట్ క్వశ్చన్ రాసి డైరెక్ట్ ఆన్సర్ రాసుకొని నోట్స్గా అలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇలాంటి కంటెంట్ కోసం